హలో ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాస్టర్ షెఫ్ కాదు, నాకు సరిగ్గా వంట కూడా రాదు. సో పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, షేప్ అవుట్లు కావచ్చు, అండ్ వీడియో తీయడం కూడా రాదు సరిగ్గా. అందుకే ఎలా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి. అయితే నేను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే మోదకులు వినాయకుడికి ఎంతో ఇష్టం కదా. సో 1 టైప్ ఆఫ్ మోదక్ని నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇది ఇంకొక టైప్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇందుకోసం ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి, అండ్ మైదా పిండి కూడా తీసుకోవచ్చు. అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్న దాని మీద నెయ్యిని వేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఒక 10 మినిట్స్ అలా. ఆ తర్వాత ఇందులో నేను నువ్వులు యాడ్ చేస్తున్నా, చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల పొడి. సో కంచుడు తీసుకొని నువ్వులను ఫ్రై చేసుకోవాలి చిటపటలాడేంత వరకు. అవి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే కంచుట్లో నెయ్యిని యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరిని కాసేపు ఫ్రై చేసి అందులో బెల్లాన్ని వేసాను. షుగర్ కూడా తీసుకోవచ్చు. షుగర్తో నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, అందులో షుగర్తోనే చేశాను. సో ఇలా బెల్లం అంతా కరిగి దగ్గరకు పడేంత వరకు అందులో ఉన్నప్పుడు ఇలా నువ్వుల పొడిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్కి ఇలా నెయ్యిని, డ్రై ఫ్రూట్స్ని అట్లా యాడ్ చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు, పగిలిపోతాయని. అండ్ ఇలాచీ పౌడర్ కూడా మర్చిపోయా, మీరు వేసుకోండి టేస్ట్ కోసం. నాకు అంత ఇలాచీ నచ్చదు, అందుకే వేయలేదు. సో చూసారా, ఇలా దగ్గర పడాలి. సో ఆ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా పూరిల్లాగా ఒత్తుకోవాలి. పూరిల్లా అన్నిటిని ఒత్తుకొని అందులోకి ఆ కుడక పౌడర్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని ఈ విధంగా అల్లుకోవాలి. చూస్తున్నారు కదా, ఈజీగా ఈ విధంగా అల్లుకొని అన్నింటిని అల్లుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయడానికి గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైనాక వాటన్నింటిని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని డీప్ ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, అలా చేయాలి. సో బయట క్రిస్పీగా, లోపటం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అందరు వినాయకుడి దగ్గర ప్రసాదం తిన్న వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారు. కొంచెం షేప్ అవుట్ అయినాయి, ఎందుకంటే వాటిని చిన్నగా చేసాము కదా, అంటే అందరికీ అక్కడ సరిపోవాలి అని చిన్నగా చేసేసరికి కొంచెం షేప్ అవుట్ అయినాయి. బట్ షేప్ చూడొద్దు కదా, సో టేస్ట్ని చూడాలి. సో టేస్ట్ మాత్రం బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో కొన్ని ఏమో ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవుడికి తీయాలి కదా, అందుకే ఫస్ట్ దేవుళ్ళకి తీసిన తర్వాత ఆ తర్వాత బయట వినాయకుడికి అందరికి ప్రసాదం పంచిపెట్టడానికి 21 అయితే తీసి టిఫిన్లో పెట్టాను. సో అదండి, మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నా. మీరు ట్రై చేయకపోయినా పర్వాలేదు, చూసి ఒక లైక్ మాత్రం కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఎలా ఉంది అనేది కింద కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో అందుకనే మనం కుకింగ్ ఛానల్ అయితే కాదు, అప్పుడప్పుడు ఇలా కొన్ని పెడుతూ ఉంటాను. మీ ఎంకరేజ్ వల్ల ఇంకా ముందుకు రావాలి. మా మమ్మీని చుంచమని అంటే మా మమ్మీ చూడండి ఏకంగా మొత్తం చుంచేసింది. సో బయట చాలా క్రిస్పీగా ఉంది చూడండి, చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.